ఈఎన్సీ మురళీధర్ రావుని రాజీనామా చేయమని ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశిస్తే ఈఎన్సీ వెంకటేశ్వర్లని టోటల్ సర్వీస్ నుంచే తొలగించారు. కారణం ఏంటంటే వీళ్ళని తొలగించిన దానికి కాళేశ్వరం మీద పెద్ద ఎత్తున కరప్షన్ జరిగింది, ఈ రీజన్స్ కావు. ఎందుకంటే వాటి మీద విచారణ ఇంకా వీళ్ళు అడుగు కూడా ముందుకేయలే. వీళ్ళని తొలగించడానికి ప్రధానమైన కారణం ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, సరే ఇవన్నీ ఉన్నప్పటికీ వాళ్ళకు కూడా తెలుసు మొత్తం వీళ్ళే దొంగలు అది ఇదని తెలిసినప్పటికీ ఇప్పుడు వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఆ మేడిగడ్డకు సంబంధించిన దాంట్లో ఈ వెంకటేశ్వర్లు అనేట ఆయన ధృవీకరణ ఇచ్చేసిండు. అంటే అది ప్రాజెక్ట్ ఆ బరాజ్ కంప్లీట్ కాకపోయినా ధృవీకరణ ఇచ్చేసిండు. రెండోది ఈ ఈఎన్సీ మురళీధర్ మొత్తం అడిగి పోయి ఢిల్లీకి పోయి అంతా ఈ ప్రభుత్వాన్ని కేసీఆర్ ఆదేశాలతో ఇరుకునబెట్టే ప్రయత్నం చేసిండు. సో కేసీఆర్కి లేని స్పేస్ని కల్పించడానికి మురళీధర్ని కేసీఆర్ వాడుకున్నాడు. ఎందుకంటే గత ప్రభుత్వంలోనే 2021 12వ తేదీ అక్టోబర్లోనే కేసీఆర్, హరీష్ రావు వీళ్ళు అధికారులంతా ఢిల్లీలో 15th KRMB మీటింగ్లో ఒప్పుకున్నారు. ఏవి ఈ ప్రాజెక్టులన్నీ కూడా మీకు అప్పగిస్తున్నాం కేంద్రానికి అని. నిన్న నేను చాలా క్లియర్గా ఆ ఎవిడెన్స్ని కూడా మీ ముందు పెట్టడం జరిగింది. అదే అంశాన్ని 16th మీటింగ్లో KRMB మీటింగ్లో ఆ మినిట్స్లో చాలా క్లియర్గా పొందుపరచడం జరిగింది. అయితే లోపలికి వెళ్ళిన మురళీధర్ ఇవన్నీ చెప్తూ గత ప్రభుత్వం చేసిన అదే అని చెప్తూ బయటకు వచ్చి ఆమె ఒప్పుకున్నాం అయిపోయిందని ఇప్పుడున్న గవర్నమెంట్ని ఇరికించే ప్రయత్నం చేసిండు. కారణాలు ఏవైనా అసలు వాళ్ళిద్దరిని తొలగించడానికి మెయిన్ రీజన్ మనం చేస్తున్న క్వశ్చనే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఏ ఒక్క మీడియా ఛానల్ కానీ ఎటువంటి వ్యక్తులు కానీ ఎవరు దీని మీద మాట్లాడలేం మనం తప్ప. మురళీధర్ రావు మీద కానీ ఈ రిటైర్డ్ అధికారుల మీద కానీ మాట్లాడింది మనం మాత్రమే. ఎట్లా కంటిన్యూ చేస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇంకా ఈ దొంగలని అని మనమే మాట్లాడినాం. సో అందులో భాగంగా నిన్న ఇద్దరి మీద వేటు పడ్డది. దానికి సంబంధించిన జీవో కూడా చూడొచ్చు. జీవో RT నెంబర్ 3, జీవో RT నెంబర్ 3. Government after careful examination of the report on Medigadda Barrage hereby ordered to terminate the reappointment of Sri N. Venkateshwarlu ENC retired and Engineer-in Chief Ramagundam with immediate effect. The Engineer-in Chief Irrigation shall take further necessary action accordingly and submit personnel for FAC అరేంజ్మెంట్ ఫర్ ద సైడ్ పోస్ట్. సో ఇది ఓన్లీ ఫర్ వెంకటేశ్వర్లకు సంబంధించి. ఇక మిగతా ఆయన దానికి సంబంధించి ఆయన రాజీనామా చేయమని ఆదేశించారు. ఆ ముసలోని అంత రిటైర్డ్ ఇంజనీర్లే ఈ దుర్మార్గులను పెట్టుకొని మొత్తం వ్యవస్థనంతా సర్వనాశనం చేసి తెలంగాణ ప్రజల సొమ్ముని నాకిపాడేసినారు. సో వీళ్ళ గురించి మనం ప్రతిరోజు మాట్లాడుతున్నాం. ఎందుకు వీళ్ళని ఇంకా మీరు పక్కన పెట్టుకున్నారని క్వశ్చన్ చేయడం వల్ల ఇవాళ ఈ రిజల్ట్ వచ్చింది. ఇది కేవలం 0.0000001% మాత్రమే. దీనివల్ల సస్పెండ్ చేయడం వలన డిస్మిస్ చేయడం వలన ఉపయోగం లేదు. ఒక్కొక్కరికి కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు, విల్లాలు తీసుకున్నారు, కోట్ల రూపాయలు తీసుకున్నారు. వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు సర్వీస్ నుంచి తొలగించినంత మాత్రాన. రిటైర్డ్ ఎంప్లాయీస్ అండి వాళ్ళు. ఇంట్లో వండుకోవాల్సినోడు ఉత్తర పుణ్యానికి వచ్చింది ఉద్యోగం, వచ్చింది, కోట్ల రూపాయల డబ్బులు వచ్చినాయి, విల్లాలు వచ్చినాయి, ఇండ్లు వచ్చినాయి, భూములు వచ్చినాయి. వాడికి ఏం నష్టం? మళ్ళీ పోయి అదే ఇంట్లో ఉంటాడు. జరగాల్సింది అది కాదు. అది జరగడంతో పాటు వాళ్ళని ఇమీడియట్గా తొలగించారు. ఇప్పటికైనా సంతోషం. నెక్స్ట్ జరగాల్సింది ఎంక్వైరీ జరగాలి. వీళ్ళందరూ సత్యదాకా జైల్లో ఉంటారు. వేరే సౌదీ లాంటి రాష్ట్రాల్లో అయితే బహిరంగంగా ఉరిదీస్తారు వీళ్ళని. ఏ మేడిగడ్డ కూలిపోతుందో ఆ మేడిగడ్డ కింద పాతి పెడతారు వేరే దేశాల్లో అయితే. ఇందులో సూత్రధారులు, పాత్రధారులు అందరినీ. సో అందుకే ఆల్ న్యూస్ పేపర్స్లో ఈ వార్త మనకి ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది. అన్ని పేపర్లలో ఈనాడు వాళ్ళు బ్యానర్ ఐటమ్ రాశారు. ఈనాడుతో స్టార్ట్ చేద్దాం. ఇద్దరు ఈఎన్సీల పైన వేటు, మురళీధర్ రాజీనామాకు ఆదేశం, కాళేశ్వరం ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వర్లు తొలగింపు. ఇగో ఇద్దరు ఈ మహానుభావులు, ఈఎన్సీ జనరల్ మురళీధర్, కాళేశ్వరం ఈఎన్సీ వెంకటేశ్వర్లు. మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ, కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టుల అంశం వివాదంగా మారడంతో చర్యలు. బడ్జెట్ సమావేశాలకు ఒకరోజు ముందు ప్రభుత్వం కీలక నిర్ణయం. నీటిపారుదల శాఖలో ఇద్దరు ఇంజనీరింగ్ చీఫ్లపైన ప్రభుత్వం వేటు వేసింది. ఈఎన్సీ జనరల్ మురళీధర్ను రాజీనామా చేయాలి అని ఆదేశించింది. కాళేశ్వరం ఎత్తిపోతల రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వర్లను సర్వీసు నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్యాలయం బుధవారం ఈ వివరాలు వెల్లడించింది. అనంతరం వెంకటేశ్వర్లను సర్వీస్ నుంచి తొలగిస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఆదేశాలు జారీ చేశారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు పైన విజిలెన్స్ విచారణ, కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టుల అంశం వివాదంగా మారడం, సాగునీటి రంగంపైన అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేతపత్రం ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలకు ఒకరోజు ముందు ఈ ఇద్దరు ఈఎన్సీలను తప్పించడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఇద్దరు ఈఎన్సీలపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్టుగా తెలిసింది. ఇటీవల కృష్ణా జల వివాదం పైన విలేకరులతో మాట్లాడిన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులతో పాటు మురళీధర్ పేరును కూడా ప్రస్తావించారు. అసెంబ్లీలో కాళేశ్వరం కృష్ణా జలాల అంశం ప్రధాన చర్చనీయాంశం కాబోతున్న నేపథ్యంలో ఇద్దరిని తొలగించడం నీటిపారుదల శాఖలో చర్చనీయాంశంగా మారింది. నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్గా 2013లో పదవీ విరమణ చేసిన మురళీధర్ సర్వీసును అప్పటి ప్రభుత్వం పొడిగించింది. ఎప్పుడు? 2013 నుంచి ముసలుంది. 2023 ఉన్నవి. 10 సంవత్సరాల నుంచి వాడు మింగుతూనే ఉన్నాడు పైసలు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన సర్వీసును పొడిగిస్తూ వచ్చింది. దశాబ్ద కాలానికి పైగా ఆయన సర్వీస్ ఎక్స్టెన్షన్లో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వీసు పొడిగింపులో ఉన్న వారి వివరాలు కోరినా ఎవరిని తొలగించలే. 1000 మందికి పైగా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారని ఇప్పుడున్న గవర్నమెంట్ మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకొని 75 ఏళ్ళు పైబడ్డ ముసలోళ్ళను కూడా ఇంకా పెట్టుకున్నారు. ప్రతిరోజు మనం మాట్లాడుతున్నాం. ఇంత మాట్లాడితే ఒక ఇద్దరిని తొలగించినారు. ఇంకా దుర్మార్గులు చాలామంది ఉన్నారు. ఇంజనీరింగ్ చీఫ్గా కొత్త ప్రభుత్వంలోనూ సమీక్షల్లో ఇతర అంశాల్లో చురుగ్గా పాల్గొన్నారు. సాంకేతికంగా ఎక్కువ అనుభవం ఉన్న ఆయన సర్వీసును మరింతకాలం కొనసాగించవచ్చనే ప్రచారం జరిగింది. బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టే శ్వేతపత్రం తయారీలో నిమగ్నమై ఉన్న ఆయన బుధవారం సాయంత్రం మంత్రి ఉత్తమ్ వద్ద జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే రాజీనామా చేయమని మంత్రి ఆదేశించినట్టుగా తెలిసింది. వీడట శ్వేతపత్రం తయారీలో నిమగ్నమై తయారు చేస్తుండట. అసలు దొంగనే వీడు. ఇంకేం శ్వేతపత్రం తయారు చేస్తాడు? లాస్ట్ 10 ఇయర్స్గా మొత్తం వ్యవస్థని సర్వనాశనం పట్టించింది ఈ ముసలోడే. ఇంకీనట శ్వేతపత్రం తయారు చేస్తాడట. ఏం తయారు చేస్తాడు? శ్వేతపత్రం ఎవరికి అనుకూలంగా తయారు చేస్తాడు? కేసీఆర్కు ప్రశ్నలు ఇచ్చేది ఈయనే, జవాబులు చెప్పేది కూడా ఈయనే. రేపు కాళేశ్వరం పైన వచ్చిన కాగ్ రిపోర్ట్ని అసెంబ్లీలో ప్రవేశపెడితే మొత్తం కేసీఆర్కి క్వశ్చన్స్ ఇచ్చేది, జవాబులు ఇచ్చేది కూడా ఈయనే. ఇప్పుడు ఈ కృష్ణా జలాల అంశం విషయంలో ఢిల్లీకి పోయి ఇక అంతా అయిపోయింది ఒప్పుకున్నామని చెప్పడంలో ప్రధానమైన కారణం ఎవరున్నారు దీని వెనకాల? కేసీఆరే ఉన్నాడు. ఈ మురళీధరన్ అంటూ ఆడిచ్చింది ఎవడు? కేసీఆరే. లేని స్పేస్ని కేసీఆర్కి తెచ్చిపెట్టినారు. యాక్చువల్గా ఈ ఒప్పందం ఎప్పుడు జరిగింది? 2021 అక్టోబర్ 10వ తేదీనే చాలా క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది. కేసీఆర్ గవర్నమెంట్ ఆనాడే మేము ఇచ్చేస్తున్నాం అన్ని ప్రాజెక్ట్స్, 15 కాంపోనెంట్స్ ఇస్తున్నామని ఒప్పుకున్నారు. ఇది క్లియర్గా ఉన్నది కదా ఆల్రెడీ. 3 ఏళ్లుగా సర్వీసు పొడిగింపులో వెంకటేశ్వర్లు, కాళేశ్వరం ఇంజనీరింగ్ చీఫ్గా రామగుండం ఇంజనీరింగ్ చీఫ్గా పదవీ విరమణ చేసిన నల్లా వెంకటేశ్వర్లు సర్వీసును గత ప్రభుత్వం పొడిగించింది. 3 ఏళ్లుగా సర్వీసు పొడిగింపులోనే ఉన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, పియర్స్ దెబ్బతినడం పైన దర్యాప్తు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఈ బ్యారేజీ నిర్మాణంలో అనేక లోపాలు ఎత్తి చూపింది. కాంట్రాక్టర్కు పూర్తి అనుకూలంగా వ్యవహరించినట్టు పేర్కొనడంతో పాటుగా చర్యకు సూచించినట్టుగా తెలిసింది. వచ్చే మార్చి వరకు ఆయన సర్వీస్ ఉన్నది. బ్యారేజీల గురించి చర్చించేందుకు సెంటర్ ఫర్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్కు వెళ్లిన ఆయన 2 రోజులుగా పూణేలోనే ఉన్నారు. ఆయన్ను సర్వీస్ నుంచి తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విజిలెన్స్ పూర్తి స్థాయి దర్యాప్తు నివేదికలో ఆయనపైన మరిన్ని చర్యలకు సిఫారసు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. నీటిపారుదల శాఖలో మరో 11 మంది పదవీ విరమణ చేసిన వారు ఉన్నారు. ఇంకా ఎందుకు సంకల పెట్టుకొని తిరుగుతున్నారు? సిగ్గులేదా? ఇంకా ఇంత నష్టం జరిగింది మీకు, మీ ప్రభుత్వానికి. అసలు ఏనాడో ఆన్ ఫస్ట్ డేనే వీళ్ళని రిమూవ్ చేయాల్సి ఉండే, కంటిన్యూ చేసినారు. మేము ఆన్ ఫస్ట్ డే నుంచి మాట్లాడుతున్నాం. అరే నాయన, మీరు దొంగలను పెట్టుకొని మీరు ఎట్లా విచారణ చేస్తారని. ఇది చాలా పగడ్బందీగా కేసీఆర్ ఆదేశాలతో కాంగ్రెస్లో ఉన్న కొంతమంది కోవట్లు చేసిన వ్యవహారం. మరి రేవంత్ రెడ్డికి తెలియదా? మరి ఆయన ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఎవరి ఒత్తిడి, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ పనిచేసింది? ఇవన్నీ చర్చకు రావాల్సిన అంశాలు. తెలంగాణ ప్రజలు ఇది కోరుకోలేదు కదా. ఎప్పుడు ఈ దుర్మార్గులను లోపలేస్తారు, ఎప్పుడు ఈ దుర్మార్గులు తిన్నది కక్కిస్తారు, ప్రజలకు ఏమైనా న్యాయం చేస్తారా అన్న దాంట్లో భాగంగా మీకు ఓటేసారు. మీకు 6 గ్యారంటీలను చూసి మీకు ఓటేయలే. దయచేసి ఆలోచించండి. 6 గ్యారంటీలు మాత్రమే మిమ్మల్ని గెలిపించినాయి అనుకుంటే హైదరాబాద్లో మీరు 20-25 సీట్లు రావాలి మీకు మొత్తం గ్రేటర్లో, రంగారెడ్డి హైదరాబాద్ అంతా కలిపితే.
వచ్చిందా? ఒక్క సీట్ రాలే. సో ప్రజలు ఆలోచించింది మా భూములు మాకు వస్తాయని. ప్రజలు ఆలోచించింది లక్షల కోట్లు మింగినరు ఈ దుర్మార్గులు, ఆ పైసలన్నీ రికవర్ చేస్తే మాకేమన్నా ఈ అభివృద్ధి జరుగుతుందని. మీ 6 గ్యారంటీలను ఎవ్వడు నమ్మలే. మీరు రైతు బంధు ఇంకా ఇవ్వకపోయినా ప్రజలు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇంకా అంటే లేట్ అయినా కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఎందుకు బయటకు వచ్చి కొట్లాడట్లేదు? ప్రజలు అది ఒక వైపున జరగాలి అని కోరుకుంటూనే మెయిన్గా జరగాల్సింది ఇది అని అనుకున్నారు. మీకు సమయం ఇస్తున్నారు, గమనిస్తున్నారు. అందుకే గుర్తెరిగి గమనిస్తూ ప్రజలు ఆలోచిస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు అన్న కోణంలో మీరు పరిపాలన చేయండి. 1000 మందికి పైగా రిటైర్డ్ అధికారులను గుర్తించినమన్నారు కదా. హడావుడిగా శాంతికుమారి అందరి హెచ్ఓడీలకి ఆదేశాలు ఇచ్చింది కదా. ఏం చేసిరు? ఎంతమందిని రిమూవ్ చేసిరు? రూరల్ డెవలప్మెంట్లో స్త్రీనిధి దాని కింద విద్యాసాగర్ రెడ్డి అని 75 ఏళ్ళ ముసలోడు ఇంకా కంటిన్యూ అవుతున్నాడు. ₹1 కోట్ల మింగిండు వాడు. ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? ఇంకా సీతక్క శాఖలో ఉన్నాడు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్లో. వాడు స్వీట్లు పంచుతూ ఉన్నాడు. నా తమ్ముడు ముఖ్యమంత్రి పేషీలోనే జాయిన్ అయ్యిండు, ఇక నా పదవికి తిరుగులేదని. ఏ రకంగా కంటిన్యూ చేస్తారండి? ఇట్లాంటి చాలామంది అధికారులు ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతున్నారు. సెక్రటేరియట్లో ఇంకా సోమేష్ కుమార్ హవా నడుస్తున్నది. ఎట్లుంటాడు సందీప్ కుమార్ సుల్తానియా? ఎట్లుంటాడు జయేష్ రంజన్? వీళ్ళందరూ ఎవరు? మొత్తం తెలంగాణని 10 సంవత్సరాలుగా చెరబట్టిన కేసీఆర్ కుటుంబానికి అండగా నిలబడ్డ వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళు మీ ప్రభుత్వం కోసం, మీకోసం ఎందుకు పనిచేస్తారు? వాడి ప్రభుత్వంలో ₹100 కోట్ల లాభం పొందిన వాళ్ళు మీకోసం ఎందుకు పనిచేస్తారు? ప్రజల కోసం ఎందుకు పనిచేస్తారు? సో ఇట్లా ఇది 100% ఇది మన ఎఫెక్టే. నిన్న నేను చాలా మిగతా ఛానల్స్ లైవ్ చూస్తూ ఉంటే థ్యాంక్స్ టు మన తొలి వెలుగు, థ్యాంక్స్ టు జర్నలిస్ట్ రఘు అని పెడతా ఉన్నారు కింద కామెంట్స్లో. ఏవి ఈ బ్రేకింగ్స్ వచ్చినప్పుడు. సో ఇది కేవలం ఒక చిన్న పాయింట్ మాత్రమే. మనం ఏం సాధించింది ఏం లేదు, ఇంకా చేయాల్సింది, మాట్లాడాల్సింది చాలా ఉంది. కొత్త ఈఎన్సీ ఎవరు? నీటిపారుదల శాఖలో కీలకమైన ఇంజనీరింగ్ చీఫ్ పదవికి కొత్తగా ఎవరిని నియమిస్తారనే అంశంపైన చర్చ మొదలైంది. ప్రస్తుతం 4 ఈఎన్సీలు ఉన్నారు. పరిపాలనా విభాగానికి చెందిన అనిల్ కుమార్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కు నాగేందర్ రావు, కాళేశ్వరం ప్రాజెక్టుకు హరిరామ్, కరీంనగర్ ప్రాజెక్టులకు శంకర్ ఉన్నారు. ఇప్పుడు ఈ నాగేందర్ రావు, హరిరామ్ అంటోళ్ళు ఎవరు? సేమ్ ఏ మురళీధర్, ఏ వెంకటేశ్వర్ల ఎట్లాగైతే ఉన్నారో, కేసీఆర్కి ఊడిగం చేసినారో, కేసీఆర్ దగ్గర నుంచి విల్లాలు, భూములు, వ్యవహారాలన్నీ నడిపించినారో, తీసుకున్నారో, వీళ్ళిద్దరు కూడా వాళ్ళే. ఏ హరిరామ్, ఎవరైనా నాగేందర్ రావు. స్టిల్ కంటిన్యూ. వాళ్ళనే గుసపెట్టుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూ చేస్తూ ఉంటాడు. తొలగించిన వెంకటేశ్వర్లు స్థానంలో అదనపు బాధ్యతలకు ప్రతిపాదనలు పంపాలని ఈఎన్సీ అనిల్ కుమార్కు కార్యదర్శి రాహుల్ బొజ్జా సూచించారు. ఈఎన్సీ పదోన్నతి కోసం ఎదురు చూస్తున్న జి శ్రీనివాసరెడ్డి పేరును కూడా వెంకటేశ్వర్లు స్థానంలో పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.